హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్లో చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, అసలు జర్నల్ అంటే ఎలా రాయాలి, గ్రాటిట్యూడ్ జర్నల్ అంటే ఎలా రాయాలి, క్రియేషన్ బుక్ ఎలా రాయాలి, విజువలైజేషన్ ఎలా చేయాలి, అలాగే గ్రాటిట్యూడ్ వాక్ ఎలా చేయాలి, మెడిటేషన్స్లో ఏమన్నా మెలకువలు పాటించాలా, అసలు ఆల్ చక్రాస్ బాగా పనిచేయాలంటే దేనికి కనెక్ట్ అయి ఉండాలి, హోపోనోపోనో టెక్నిక్స్లో ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నదా, అది అసలు చేస్తే నిజంగా పనిచేస్తుందా లేదా, 7 చక్రాస్ మీద హీలింగ్ ఎలా చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు. అందులో మ్యాక్సిమం ఆఫ్ క్వశ్చన్స్కి నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి ఈ వీడియోలో ట్రై చేస్తాను. సో మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నల్ అంటే ఏంటి, ఈ జర్నల్ అనేది మనకి హార్ట్ చక్రాకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి లాస్ట్ టైమే మనం ఆ వీడియో చేసాము. దానికోసం ఇప్పుడు మీకు నేను చెప్తాను. జనరల్గా మనకి చాలా రోజుల నుంచి అనాదిగా చాలామందికి అలవాటు ఉన్నది ఏంటంటే డైరీ రాయటం కదండి. ఇప్పుడు డైరీ మనం ఏం చేస్తాం, ఇయర్లీ వన్స్ కొత్తగా జనవరి 1కి తీసుకొచ్చుకొని ఆ డైరీని రాయటం మొదలు పెడతాం. ఆ డైరీలో ఏం చేస్తాము, చాలామంది మంచి చెడు, ఆ రోజు జరిగిన బాధ లేకపోతే సంతోషము ఏదైనా సరే అన్నిటినీ కలిపి రాసుకుంటారు కాబట్టి అది డైరీ అయ్యింది. ఓకే, కానీ జర్నల్లో ఎలా రాస్తారని అంటే, ఈ రోజు నుంచి సాయంత్రం వరకు, అంటే మీరు నిద్రపోయేంత వరకు, ఉదయం లేచినప్పటి నుండి ఏమైతే మీ లైఫ్లో పాజిటివ్గా జరిగినాయో, ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ జర్నల్. పాజిటివ్గా జరిగినాయో వాటన్నిటినీ కూడా మీరు ప్రతిదీ పాయింట్ బై పాయింట్ అయినా రాసుకుంటారు. లేకపోతే ఇప్పుడు ఆ ఒక పాయింట్ మీరు చదివితే మీకు ఆ సిచ్యువేషన్కి సంబంధించిన, ఇప్పుడు నేను నా పవర్ బిల్ పే చేసేసాను అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ అని పక్కన రాస్తామన్నమాట. అలా రాసిన తర్వాత ఆ పవర్ బిల్ మీరు ఎలా కట్టారు, ఏంటి, వాట్ ఈజ్ వాట్, మీకు అది చూడగానే మీకు గుర్తొస్తుంది. అంటే సో అమౌంట్ వచ్చినాయి, నేను ఇంకా పవర్ బిల్కి సంబంధించినటువంటి టైం అవ్వకముందే నేను ఆ బిల్ పే చేశాను అని ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. అలా ప్రతిదాన్ని మీరు ఎవ్రీడే నైట్ రాసుకునేదాన్ని జర్నల్ అంటారు. ఓకే, ఇది మీరు నైట్ రాసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏం చేశారు అనేది మీకు గుర్తు తెచ్చుకోవడానికి ఒక సమయాన్ని మీరు కేటాయించుకున్న వాళ్ళు అవుతారు. ప్లస్ రాయటం వల్ల ఏమవుతుందంటే మనకి జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మరి ఇంకొకసారి మనం గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అలా గుర్తు చేసుకొని రాయటం వల్ల మీరు ఏమైనా సరే అందులో సాడ్గా జరిగినవి లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టిన వాటిని జర్నల్లో రాయకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఆ బుక్ని తిరిగేసినప్పుడు మీకు ఆ రోజు రాసుకున్నారు కాబట్టి సంతోషమైన అన్నిటిని చదువుకోవడానికి డేట్ వేసుకోవాలండి. కంపల్సరీ డేట్ వేసుకొని జర్నల్ రాయాలి. ఎప్పుడైనా మీరు ఆ డేకి వెళ్ళినప్పుడు ఆ రోజు చేసిన మంచి పనులన్నీ మళ్ళీ మీకు రీకలెక్ట్ అవుతాయి. అలా మంచిగా రాసుకున్నప్పుడు మంచిగా మళ్ళీ మీ బ్రెయిన్లో సబ్కాన్షియస్ మైండ్ ఫీడ్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ జర్నల్. ఓకే, ఇక నెక్స్ట్ గ్రాటిట్యూడ్ బుక్. ఈ గ్రాటిట్యూడ్ బుక్ అనేది ఏంటంటే, జనరల్గా చాలామంది ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో ఏవైతే ఉంటాయో, ఓకే, ఇదర్ వాళ్ళ మెయిన్ ఫస్ట్ మీరు ఏవైతే డివైన్ పవర్ ఉందో దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. పైన పెట్టుకున్నప్పుడే మీ పేరు రాసుకొని థ్యాంక్ యూ సో మచ్ అని రాసుకొని మై గ్రాటిట్యూడ్ బుక్ అని రాసుకోవాలి. దీనికోసం సపరేట్గా మీరు ఒక బుక్నే కేటాయించుకోవాలన్నమాట. ఇది కూడా ఎవ్రీ డే రాయాల్సిన బుక్కే. అట్ ది సేమ్ టైం దీన్ని మీరు కావాలంటే మార్నింగ్ రాసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ అయినా సరే రాసుకోవచ్చు. టైమింగ్స్ కూడా చెప్తున్నాను. కానీ మార్నింగ్ మాత్రం గ్రాటిట్యూడ్ వాక్ అయితే చేసుకోవాలి, ఒకవేళ కుదిరితే. ఓకే, కుదరలేదంటే ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. సో ఈ గ్రాటిట్యూడ్ బుక్కి, గ్రాటిట్యూడ్ వాక్కి మార్నింగ్ అయినా చేసుకునే ఛాన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం ఈవినింగ్ అయినా చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఈ గ్రాటిట్యూడ్ బుక్లో ఏం చేస్తామనంటే ప్రతిరోజు ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకోవాలండి. ఈరోజు ఒక 10 చాలా ఇంపార్టెంట్, నా లైఫ్లో నాకు ఇంపార్టెంట్ ఏంటంటే ఆ డివైన్ పవరు, నేను చాలా ఇంపార్టెంట్, నా హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్, నా పేరెంట్స్, నా హస్బెండ్, మా బాబు, నా మనీ, మా ఇన్లాస్ అండ్ నాకున్నటువంటి ఫ్యూ థింగ్స్. అంటే నేను డైలీ యూజ్ చేస్తే నా ఫోన్ కానీ లేకపోతే నేను కిచెన్లో యూజ్ చేసుకునేవి కానీ నాకు ఎక్కువగా యూజ్ అయ్యేవి ఏవైతే ఉంటాయో, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ, కంప్యూటర్, ఇలాంటి ఏవైతే ఉంటాయో వీటిని మాత్రం ప్రతిరోజు మర్చిపోకుండా ఒక 20 థింగ్స్ అయితే రాసిందే మళ్ళీ నేను రాస్తానే ఉంటాను. ఓకే, ఆ తర్వాత ఈ గ్రాటిట్యూడ్ బుక్లో 20 మాత్రం
థ్యాంక్ యూ అని ప్రతిదాన్ని రాస్తాను. అలాగే నేను గ్రాటిట్యూడ్ని కూడా తెలియజేస్తాను. నేను రాస్తున్నప్పుడే నేను గ్రాటిట్యూడ్ తెలియచేయడం అయిపోతుంది, నేను రాయటం అంటే రెండు ఒకేసారి నాకు కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొక 20ని ఎలా చూస్ చేసుకుంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక టెంపుల్కి వెళ్ళాలండి. సో నాకు నా 2 వీలర్ మీద వెళ్ళడమే ఇష్టము. సో నేను 2 వీలర్ మీద వెళ్ళాను, టెంపుల్కి నేను టైంకి వెళ్ళాలి అంటే మార్నింగ్ నా పనులన్నీ ఎర్లీగానే నేను కంప్లీట్ చేసుకుంటాను. నేను ఎలాగా చేస్తానంటే, థ్యాంక్ యూ సో మచ్ అన్ని వర్క్స్ టైంకి కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా వెహికల్ చక్కగా మంచి కండిషన్లో ఉన్నందుకు థ్యాంక్ యూ మై డియర్ వెహికల్. అండ్ ఫ్యూయల్ ఉన్నందుకు ఫ్యూయల్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే రోడ్స్ కరెక్ట్గానే ఉంటేనే కదండి నేనైనా అనుకున్న టైంకి వెళ్ళగలుగుతాను. సో నా గవర్నమెంట్కి అలాగే రోడ్స్కి థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం నేను వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే, సిగ్నల్ పడవద్దు, రెడ్ సిగ్నల్ లేకుండా చక్కగా గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడే వెళ్ళిపోవాలని నేను ముందుగానే మేనిఫెస్టేషన్ చేసుకుని పెట్టుకుంటాను. అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకే రేంజ్లో అనమాట, ఒకటే 30 స్పీడ్లో లేతే జస్ట్ 35 ఆ స్పీడ్లోనే వెళ్తాను. నాకు తెలుసు అక్కడికి వచ్చేటప్పటికి అది నాకు క్లియర్ అవుతుంది అనేసి. నేను మర్చిపోయాను అనుకుంటే రెడ్ సిగ్నల్ పడిపోతుంది, నాకు తెలుసు ఆ విషయం. నేను ముందుగానే మేనిఫెస్టేషన్ చేసుకుంటాను. సో ఎటువంటి ఇది లేకుండా చక్కగా టెంపుల్కి వెళ్ళినప్పుడు దర్శనం చాలా బాగా అవ్వాలి. నేను ఎవరెవరి కోసం అయితే ప్రసాదాలు లేకపోతే ఇంకేమన్నా అక్కడ అమ్మేటటువంటి థ్రెడ్స్ ఇవన్నీ తీసుకోవాలనుకుంటున్నా అవన్నీ తీసుకున్నా. మళ్ళీ నేను ఇంటికి సేఫ్గా రావాలి కదండి. సో నాకు ఎప్పుడు యూనివర్స్ కనెక్ట్ అయ్యి ఉండి మంచిగా నేను ఇంటికి సేఫ్గా వచ్చాను. ఇలా ఈ రోజు నేను టెంపుల్కి వెళ్ళాను. నెక్స్ట్ డే ఇంకెక్కడికో మా బాబు స్కూల్కి వెళ్ళాలి, అక్కడ టీచర్స్తో మాట్లాడాలి. సో ఇలా మీటింగ్ ఉంది అన్నప్పుడు ఏదైనా సరే మా బాబు గురించి మంచిగా చెప్పాలి. ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు నార్మల్గా మంచిగా మాట్లాడాలి. ఇలా ఏవైతే ఉంటాయో ప్రతిదీ నేను వాటన్నిటికీ సంబంధించి ఆ రోజు నాకు లైఫ్లో జరగాల్సిన ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జాబ్ ఉంది, నేను జాబ్కి వెళ్తున్నాను, ఇంటర్వ్యూ టైంకి నేను కరెక్ట్గా అక్కడికి ఒక 5 minutes ముందే ఉన్నాను, అందరికన్నా ముందే నాకు కాల్ వచ్చింది. ఇంటర్వ్యూలో నేను ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనుకున్నానో అలాంటివి అడిగారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎప్పుడైతే ఆఫర్ లెటర్ ఇస్తానన్నారు కానీ నాకు అంతకన్నా ముందే మీకు ఇది ఓకే అయిపోయిందండి, మీకు ఆఫర్ లెటర్ రాగానే మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు అని ముందుగానే చెప్పారు. అక్కడున్న వాళ్ళకన్నా కూడా నాకే ఈ జాబ్ కరెక్ట్ అని వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. ఇలా మీరు ఆ రోజులో మీకు ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఇంకొక 20 రాసుకోవాలి ఈ గ్రాటిట్యూడ్ బుక్లో. ఏంటి 20 వచ్చేసి మీ దైనందిన జీవితంలో కంటిన్యూస్గా మీరు చెప్పుకోవాల్సినటువంటి గ్రాటిట్యూడ్ థింగ్స్ 20. ఆ రోజు మీ వర్క్ ఏముందో మీకు తెలుస్తుందిగా, ముందు రోజు నైటే తెలుస్తుంది కదా మీకు, అవన్నీ కలిపి ఒక 20 రాసుకోవాలి. అలాగే ఈ వీటన్నిటిని రాసేసుకున్నాక కనుక మీకు టైం దొరికితే వీటినే యూనివర్స్కి చెప్పుకుంటూ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ వాకింగ్ చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ గ్రాటిట్యూడ్ వాకింగ్ అండ్ గ్రాటిట్యూడ్ బుక్. ఇక నెక్స్ట్ వచ్చేసి క్రియేషన్ బుక్ ఎలా రాయాలి అనేది చాలా మందికి డౌట్ ఉందండి. నేను క్రియేషన్ బుక్ చెప్పే ముందు మీకు నేను విజువలైజేషన్ చెప్తాను. అప్పుడు మీకు క్రియేషన్ బుక్ ఎలా రాయాలి అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని నేను ఏం చెప్తున్నానో వాటిని ఫీల్ అవ్వండి. ఓకే, మీరు మీ కిచెన్లో మురుమరాలు అంటారు కదా, ఆ మరమరాలు ఉంటే కనుక తీసుకోండి. తెల్లగా చాలా తేలిగ్గా ఉంటాయి. ఇలా తీసుకుంటున్నప్పుడు అవి కొన్ని గాలికి ఇలా ఎగిరిపోతున్నట్టుగా ఉంటాయి. మీ చేతుల్లోంచి కింద పడిపోయినాయి, అవి గాలికి తగలగానే అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. అందులో కొన్ని మీ నోట్లో వేసుకున్నారు, అవి కొంచెం కమ్మగా కొంచెం చప్పగా ఉంటాయి కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వాటిని ఒక గిన్నెలో, స్టీల్ గిన్నె నెమ్మదిగా మీ చేత్తో తీసి అక్కడ పెట్టారు. అందులో మీకు ఎన్ని మురుమురాలు కావాలో వాటన్నిటినీ అందులో వేసుకున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే ఒక 2 టమాటాలు తీసుకున్నారు. టమాటాలు ఎలా ఉంటాయండి, రెడ్గా ఉంటాయి కదా, స్మూత్గా ఉంటుంది స్కిన్. తీసుకొని ట్యాప్ ఓపెన్ చేసి చక్కగా వాటిని వాష్ చేసి ఒక ప్లేట్లో పెట్టారు. ఇప్పుడు కొంచెం అంత కొత్తిమీర తీసుకున్నారు. అసలు కొత్తిమీర ఇలా గిలుతున్నప్పుడు అని ఒక స్మెల్ వస్తుంది కొత్తిమీరది. ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ ఆ కొత్తిమీరని కూడా చక్కగా క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేశారు. మీకు అప్పుడు ఏమవుతుంది, ఆ కొత్తిమీర స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆనియన్ని తీసుకున్నారు. ఆనియన్ తీసుకోగానే పైనంతా పీల్ కిస్కిస్ అని సౌండ్ చేస్తుంటుంది అది. ఆ పీల్ అంతటినీ తీసేసి పక్కకు కోసేసి చక్కగా అటు ఇటు కూడా కట్ చేసేసుకుని పెట్టుకున్నారు. దాని తర్వాత అప్పుడు మీరు ఆ ఉల్లిపాయని మధ్యలోకి 2గా చీల్చారు. అది చీల్చిన తర్వాత పొడుగ్గా ఏదైతే ఉందో దాన్ని చక్కగా సన్నగా తరగడం మొదలు పెడుతున్నారు. మీరు మీ లెఫ్ట్ హ్యాండ్తో దాన్ని పట్టుకొని
మీకు కావాల్సిన చాక్ ఏదైతే ఉందో పదునుందా లేదా అని దాన్ని ఒకసారి చెక్ చేసుకున్నారు. పదునుగా ఉంది అది. ఇప్పుడు దాన్ని కట్ చేస్తుంటుంటే చిన్నగా మీ కంట్లో మంటలేస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయలు కోసినప్పుడు మంట వస్తుంది కదా, మంటగా అనిపిస్తుంది అనమాట. సన్నగా ఒక వైట్గా చక్కగా ఒక పొరలాగా అనమాట, నీటి పొర మన కళ్ళల్లోకి వస్తుంది. అయినా సరే మీరు కంటిన్యూ చేస్తున్నారు, ఎందుకంటే మీకు నచ్చినటువంటి మురుమురుదికి సంబంధించిన మిక్చర్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి. సో ఇప్పుడు సన్నగా చెరిగారు, పక్కకి తిప్పి మళ్ళీ ఇంకా సన్నగా కోయటానికి చాకుని చక్కగా తీస్తున్నారు. ఇంకా మీ కళ్ళల్లో నీళ్ళు ఎక్కువైపోయాయి. ఒక ఘాటు వస్తుంది, ఉల్లిపాయకి సంబంధించిన ఘాటు. దీన్ని అంతటినీ కూడా తీసుకొని ఒక స్టీల్ గిన్నెలో వేసుకున్నారు. ఇప్పుడు చక్కగా టమాటాల్ని తరుగుతున్నారు. 2 చెక్కలుగా కోసారు. ఆ మధ్యలో ఉన్నదంతటిని కూడా తీసేసి పడేసి ఈ టమాటాస్ని కూడా సన్నగా తరుగుతున్నారు. ఓకే, ఇలా చాకు పెట్టి ఇట్లా కోసినప్పుడు దాని రసం మొత్తం ఇలా బయటకు వచ్చేసింది. అక్కడ చక్కగా అప్పుడు టమాటా రసం, ఆ తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక రకమైన స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి, అరే మనం మురుమురు మిక్చర్ తినబోతున్నాము అనేసి. దాని తర్వాత ఏం చేస్తున్నారు అంటే, మీరు చక్కగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో పల్లీల్ని వేపుతున్నారు. నెమ్మదిగా ఒక బౌల్ తీసుకున్న నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది, స్టవ్ని చూశారు, అగ్గిలైట్ ఎక్కడ ఉందా అని వెతికారు. స్టవ్ వెలిగించారు, చిక్ అని ఒక సౌండ్ వచ్చింది. బర్నర్ నుంచి బ్లూ కలర్ ఫ్లేమ్ ఒకటి పైకి వచ్చింది. ఇప్పుడు మీరు ఆ ప్యాన్ని తీసి దాని మీద పెట్టారు. అది కొంచెం హీట్ ఎక్కిందా లేదా అని ఇలా చెక్ చేశారు. చిన్నగా సురుమంది, అరే ఎక్కింది అని చెప్పి ఎటువంటి ఆయిల్ వేయకుండా ఈ పల్లీల్ని దాంట్లో వేస్తారు. అని సౌండ్ వస్తుంది. అప్పుడు మీరు ఒక స్టిక్ తీసుకొని, లైక్ అది నాన్ స్టిక్ స్టిక్కి కావాల్సినటువంటి అట్ల కాడ లాంటి దాన్ని తీసుకొని చక్కని చెక్ చేస్తారు, తడిగా ఉందా అనేసి. ఏమీ లేదు, ఓకే అనుకుని ఇప్పుడు దాన్ని వేపటం మొదలు పెట్టారు. ముందుగా నెమ్మదిగా దాంట్లో ఉండేటువంటి వాటర్ అంతా, మాయిశ్చర్ అంతా పోతుంది. ఇప్పుడు ఏమవుతుందని అంటే, మీరు ఆ ప్యాన్ని పట్టుకొని పట్కారతో దాన్ని మళ్ళీ నెమ్మదిగా తిప్పడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏమవుతుంది, పల్లీలు ఎప్పుడైతే వేగుతాయో సన్నగా దాని మీద ఉన్న పొరంతా విడిపోతూ వస్తూ ఉంటుందన్నమాట, అంటే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు పల్లి మధ్యలో గ్యాప్ వచ్చి అది వేగిన స్మెల్ మనకు వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, వేగినయా లేదా అని చెక్ చేయటం కోసం ఒక పల్లీని తీసుకొని ఉఫ్ 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 అని దాన్ని ఎలాగోలాగా చల్లార్చేయాలని తాపత్రయంతో చక్కగా చల్లార్చేసి దాని మీద ఉన్న పొట్టుని తీసి ఆ నోట్లో వేసుకుంటాం. అప్పుడు అది నవిలితే ఒక కమ్మటి ఫీలింగ్ వస్తుంది, రెడీ అయినాయి అని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తామంటే, వీటన్నిటిని ఒక ప్లేట్లోకి మార్చి చల్లారడానికి నెమ్మది ఒక ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఉఫ్ 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 అని ఆరబెట్టి మళ్ళీ లోపలికి వచ్చి మనం ఆ పొట్టునంతటిని తీసేస్తామన్నమాట. చేతులతో ఇలా నలిమి ఉఫ్ అని ఊదగానే ఆ పొట్టంతా ఇలా ఎగురుతూ ఉంటుంది. అరే ఇప్పుడే క్లీన్ చేశాను ఈ కిచెను, మళ్ళీ నేనే ఇలా చేసుకున్నానా అని అనుకుంటారు. ఆ తర్వాత ఇందులో వేరే స్టీల్ గిన్నెలో తేలిగ్గా ఉన్నటువంటి మరమరాల్ని మనం అందులో వేసాము. ఆ తర్వాత చక్కగా తరిగినటువంటి ఉల్లిపాయలు, తర్వాత టొమాటోలు, అలాగే ఇప్పుడు రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా మనం అందులో వేసుకున్నాం. తర్వాత కొత్తిమీర. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్, చక్కగా మంచి టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఒక పసుపు కలర్లో ఉన్నటువంటి నిమ్మకాయని మీరు తీసుకున్నారు. చక్కగా దాన్ని ఒక కట్టర్ బోర్డు మీద పెట్టి చాకుతో ఇలా కోస్తూ ఉంటే ఫస్ట్ కొంచెం వాటర్ లాగా ఇట్లా బయటికి చిమ్ముతుంది ఎప్పుడైనా కూడా నిమ్మకాయ కోసినప్పుడు. అలా మొత్తం కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చిన్నగా గింజలు ఉంటాయి. ఆ గింజలన్నిటినీ పడేసి ఒక్క డ్రాప్ మీ నాలుక మీద వేసుకోండి, ఎంత పుల్లగా ఉందా అనేసి. ఇట్లా ఆ నాలుక మీద వేసుకోగానే పుల్లగా అయిపోతుంది, కళ్ళన్నీ మూసుకుపోతాయి, పళ్ళన్నీ బిగించేసి మనము అసలుకి పుల్లదనాన్ని ఫీల్ అవుతాం. సరిపోతుంది అని చెప్పి ఇప్పుడు నిమ్మకాయలు పిండుతూ ఉంటే మొత్తం జ్యూస్ అంతా కూడా చక్కగా ఆ మురుమురాస్లో, టొమాటోస్లో, మిర్చి, ఆ తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసి చక్కగా కలుపుకొని బాగుందో లేదో అని ఒక స్పూన్, అన్ని స్పూన్స్ ఉన్న చోట నుంచి చక్కగా ఇలా తీసి గల్లుమని ఒక సౌండ్ వస్తుంది, స్పూన్ సౌండ్ వస్తుంది. అది తీసుకొని ఒక స్పూన్తో మంచిగా ఫుల్ స్పూన్ తీసుకొని మనం టేస్ట్ చేస్తుంటే, నమిలి తింటూ ఉంటే
పులుపు, టమాటాకి సంబంధించిన పులుపు, తర్వాత మిర్చి యొక్క కారము, ఉప్పు, ఆ కమ్మదనం అన్నీ మిక్స్ అయి తింటూ ఉంటే చక్కగా పుల్లగా, కారంగా, టేస్టీగా మనం అది తింటూ ఉన్నప్పుడు మనకేం ఫీలింగ్ అనిపిస్తుంది? ఓకే, టేస్టీగా ఉంది కదా. ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ విజువలైజేషన్. ఇలా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా మనం విజువలైజేషన్ చేసుకోవాలి. ఇక ఈ విజువలైజేషన్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు కూడా మీకు ఏం కావాలి అనేదాన్ని ఎట్ ప్రజెంట్ మూమెంట్లోనే విజువలైజేషన్ చేసుకోవాలండి. ఆల్రెడీ మీకు కావలసిన దాన్ని అయిపోయినట్టుగా ప్రజెంట్లోకి తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చినప్పుడు మనం 3Dలో ఉన్నదాన్ని 5Dకి తీసుకెళ్ళాలంటే 4Dలో ఏం చేయాలి అనేది ఇది అనమాట. సో నేను మీకు 3D, 4D, 5D అనేది ఏంటో కూడా మీకు క్లారిటీగా ఒకరోజు వీడియోస్ కూడా చేస్తాను. నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను ఇందులో. ఆ తర్వాత ఈ విజువలైజేషన్ ఏవైతే ఉందో దాన్నే పెన్ను పెట్టి ఒక బుక్లో రాయడాన్నే క్రియేట్ చేసే బుక్, అదే క్రియేషన్ బుక్. ఓకే, ఇప్పుడు అర్థమైందా మీకు? ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మిస్ కాకుండా రాయాలి. ఇక మీకు డౌట్ రావచ్చు, క్రియేషన్ బుక్లో ఎన్ని కోరికలైనా రాయొచ్చా అని. మీకు ఓపిక ఉందండి? ఇలా ప్రతి పాయింట్కి మీకు కావలసిన దాన్ని ఏవైతే ఉందో దాన్ని ప్రతిదీ, ఇప్పుడు మీకు 2-3 కోరికలు ఉన్నాయనుకోండి, 2-3ని ఇంత వర్ణించి మీరు 41 days రాయగలరు అనుకుంటే రాయొచ్చు, మీ ఓపిక అనమాట అది. అలా కాదండి, నా కోరిక ఎన్నో రోజులకి సంబంధించింది, నేను ఒకటే రాయగలను అనుకుంటే నేనైతే రికమెండ్ ఏం చేస్తాను అంటే ఒక కోరిక మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అని చెప్తాను. ఏది మీకు చాలా అవసరం, మీరు ఒక బుక్, ఒక పెన్ తీసుకొని ఫస్ట్ మీ కోరికలు రాసుకోండి. ఏది ప్రయారిటీ ఎక్కువ, ఏది ఇప్పుడు ప్రజెంట్ కంప్లీట్ అవ్వాల్సింది ఉంది, ఏది ఎన్ని రోజుల నుంచో మీకు జరగడం లేదు, అసలు అది జరగకపోవడానికి రీజన్స్ ఏంటి, మీ సైడ్ నుంచి మిస్టేక్స్ ఏంటి, ఎదుటివారి సైడ్ నుంచి మిస్టేక్స్ ఏంటి, అసలు మీరు ఆ పొజిషన్లో ఏం చేశారనేది ఒకసారి ఊహించుకుని ఒక పేపర్ మీద రాసుకోండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. పాతప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇప్పుడు మనం క్రియేషన్ చేస్తున్నప్పుడు మనం చేయకూడని మిస్టేక్స్ ఏంటి. ఇప్పుడు మీకు చెప్పాను నేను, ఆ ముందు కింద పప్పు తయారు చేస్తున్నప్పుడు అసలు ఉప్పే వేయలేదు అనుకోండి, మీరు పాతప్పుడు ఉప్పే వేయలేదు, అప్పుడు దాని టేస్ట్ ఏమైపోతుంది, బాగోదు. మీరు తింటున్నప్పుడు వావ్ అనే ఫీలింగ్ మీకు ఎక్కడొస్తుంది? రాదు కదా. ఎప్పుడంటే ఇంపార్టెంట్ ఏదైతే ఆ టేస్ట్కి కావాలో ఉప్పు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు అది మిస్ అయ్యారన్న విషయం మీరు ఎప్పుడైతే లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ రాసుకుంటారో ఒకసారి, ఇదైతే ఒకసారి రాయాలండి. ఏది, ఏం కావాలి, ఎలా కావాలి, అసలు మనం డిజైర్ కోరిక ఎన్ని ఉన్నాయి, ఆ కోరికల్లో మనం ఏది చూస్ చేసుకోవాలని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ మైండ్ మీకు కన్ఫ్యూజన్ తీసుకొస్తున్నప్పుడు అప్పుడు మీరు ఇవన్నీ రాసుకున్న తర్వాత లాస్ట్ టైం మిస్టేక్స్ ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయకూడదు, మనకి ఏది ఇంపార్టెంట్ డిసైడ్ అయిపోయారు కదా. డిసైడ్ అయిపోయిన తర్వాత ఒక బుక్ పెట్టుకోండి, దానికి క్రియేషన్ బుక్ అని పేరు రాసుకోండి. సో దాని మీద ఇట్స్ డన్, ఇట్స్ డన్, ఇట్స్ డన్, ఏది రాసినా మీరు అందులో అది డన్ అయిపోయినట్టుగానే ఫీలింగ్ రావడం కోసం ఫస్ట్ పేజ్లో అలా రాసుకోండి మీరు. ఓకే, రాసిన తర్వాత డేట్ వేసుకోండి. పైన మీ కోరిక ఏదైతే ఉందో, నాకు జాబ్ వచ్చేసినందుకు థ్యాంక్ యూ అని హెడ్డింగ్ పెట్టండి, అది మీ హెడ్డింగ్ అనమాట. దాని తర్వాత మీరు ఎలాంటి జాబ్ కావాలనుకుంటున్నారు, ఎలా అయితే మీకు ఇష్టమో, ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఏ కైండ్ ఆఫ్ లైక్ డ్రెస్సెస్ అవి వేసుకుని మీరు ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారు, ప్రతిదీ అంటే కీ ఎలా తీస్తారు, బైక్ ఎలా స్టార్ట్ చేస్తారు, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎంతసేపట్లో మీరు వెళ్తారు, ఎన్నిసార్లు మీరు వాచ్ చూస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారు, మీకోసం ఒక సీట్ రెడీగా ఉందా లేదా, ఇలాగా నా కోసం అంతమంది ఉన్నా కూడా నాకు కూర్చోడానికి ఒక ప్లేస్ ఉంది, ఫస్ట్ అందరికన్నా నన్నే పిలిచారు, నేను అడిగిన వాటిని, నేను కావాలనుకునే వాటిని వాళ్ళు అడిగారు, సో ఓకే అన్నారు, నాకు ఆఫర్ లెటర్ పంపిస్తానన్నారు, మెయిల్ త్రూ కన్ఫర్మేషన్ చేస్తా అన్నారు, నేను ఇంటికి వచ్చి చూసుకున్నాను, మెయిల్ కన్ఫర్మ్ అయ్యింది, వెంటనే హే అని నేను ఎగిరి గంతులు వేసాను. ఫస్ట్ నా సక్సెస్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ అయ్యింది, మా మదర్కి చెప్పాను. ఒకవేళ మీ మదర్ ఇంకెక్కడన్నా ఉంటే ఫస్ట్ కాల్, ఫోన్ తీసాను, డైల్ చేశాను, అమ్మ అని డైల్ చేశాను, డైల్ అయ్యింది, రింగ్ అవుతూ ఉంది, అమ్మ కాల్ అటెండ్ చేశారు, హలో నాన్న అన్నారు, అమ్మ నాకు జాబ్ వచ్చింది అని చెప్పి ఉంటుంది కదా, మమ్మీ నాకు జాబ్ వచ్చింది అనే టైప్లో మీరు చక్కగా చెప్పుకున్నారు. తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఆ ఫోన్ పెట్టేగానే మీ ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ప్రతి దాన్ని ఈ బుక్లో రాసుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ క్రియేషన్ బుక్. ఏదైనా సరే
ప్రజెంట్ మూమెంట్లో మీకు ఏది ఇంకా లేదు, మీ ముందు అది లేదు. ప్యారలల్ యూనివర్స్లో మీకు ఆల్రెడీ జాబ్ వచ్చేసింది, మీరు అక్కడికి వెళ్ళడమే. ఓకే, ఇది 3Dలోంచి మీరు 5Dకి రీచ్ అవ్వటమే అనమాట. ఎప్పుడైనా కూడా మనకు ఒక థాట్, మనం ఇలాంటి క్రియేషన్ చేస్తున్నామంటే ప్యారలల్ యూనివర్స్లో అది ఆల్రెడీ అయిపోయిందన్నమాట. దీన్నే క్వాంటమ్ జంపింగ్ అని కూడా అంటారండి. క్వాంటమ్ జంపింగ్ చేసినప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు విజువలైజేషన్ చేసినా, క్రియేట్ బుక్ రాసినా, గ్రాటిట్యూడ్ చేసినా ఎందుకు చేస్తారు? మీకు కావలసింది మీకు ప్రజెంట్లోకి రావడానికి. కాబట్టి ఏది చెయ్యాలన్నా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు హిప్నటైజ్ చేసుకున్నట్టేనమాట ఇంకా. ఓకే, అలా చేసుకున్న తర్వాత అప్పుడు మీకు కావలసిన ఏదైతే మీ డిజైర్ ప్లేస్ ఉంటుందో, అదే జాబో, పెళ్ళో, మీ పిల్లలకి జాబ్ రావాలనో, పెళ్ళిళ్ళు అవ్వాలనో, లేకపోతే ఒక బిజినెస్ సక్సెస్ కావాలనో, ఏదైనా కానివ్వండి. ఓకే, మీ పిల్లల కోసం కూడా మీరు ఈజీగా చేయొచ్చు, మీ హస్బెండ్ కోసం కూడా మీరు ఈజీగా చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, వేరే వాళ్ళ కోసం చేసేటప్పుడు కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇవి నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. ఓకే, నమ్మిన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు కూడా అలాంటి పాజిటివ్ ఎనర్జీని మనకి పాస్ చేస్తుంటారు కాబట్టి ఈజీ అవుతుంది. అంటే వాళ్ళు నమ్మకపోతే అవ్వదా అండి అంటే అలా ఏం కాదు, ఖచ్చితంగా అవుతుంది. యూనివర్స్కి మీరు ఒక్కసారి, ఎందుకంటే మీ కళ్ళతో మీరు చూస్తున్నారు కదా, అది మీ రియాలిటీ. సో మీ రియాలిటీని మీకు ఎలా కావాలో మీకు అలాగే ఉండాలి. అందుకోసమైనా మీకోసమైనా సరే అదర్ పర్సన్స్ని ఖచ్చితంగా మారుస్తుంది అనమాట. కాకపోతే కొంత టైం పడుతుంది. దేనికైనా సరే కీ పాయింట్ మెడిటేషన్ అండి. మీరు మెడిటేషన్లో దేన్నైనా సరే మీరు ఊహించుకోవటంలో కానీ, మీరు మెడిటేషన్ చేయటంలో కానీ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ కీ పాయింట్ ఏంటంటే, మీరు ఇంత విజువలైజేషన్ చేసుకొని, ఇంత క్రియేషన్ బుక్ రాసి దాని గురించి చెడుగా మాట్లాడొద్దు. అంటే ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎప్పుడు ఇస్తారు, ఎవరిస్తారు, ఎలా చేస్తారు, లెటర్ వస్తుందా లేదా, ఈమెయిల్ వస్తుందా లేదా, 10 మందితో మనం ఒకసారి ఇది డిస్కస్ చేద్దాము. అరే నీకు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, నాకు ఆ టైంలో వచ్చిందిరా, నన్ను 4-5 సార్లు నేను వాళ్ళకి మెయిల్ పెడితే కానీ రాలేదురా అని ఎవరైనా చెప్పారనుకోండి, ఫస్ట్ అది క్యాచ్ చేస్తుంది. ఎందుకంటే మీరు అప్పటికే క్లియర్ చేసి మీ బ్రెయిన్ని మొత్తం ఇవన్నీ నింపుకుని పెట్టుకోగానే, గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ జరగాలి అని అంటే 1:10 అనుకున్నారనుకోండి, మీరు పాజిటివ్ని 10 సార్లు తలుచుకుంటే ఒక్కసారి క్యాచ్ చేస్తుంది. అదే నెగిటివ్ని ఒక్కసారి తలుచుకుంటే 10 సార్లు క్యాచ్ చేస్తుంది. అదేంటండి అని అనుకోవచ్చు మీరు. మనం గత జన్మల్లో కానీ, పేరెంట్స్ త్రూ కానీ ఆ ప్యాటర్న్ని తెచ్చుకున్నాం, ఆ డిఎన్ఏ నుండి ఆ ప్యాటర్న్ని తెచ్చుకున్నాం మనము. ఓకే, అందుకని మనం ఇంకా ఆ ప్యాటర్న్ని మార్చాలంటే అట్లీస్ట్ ఇప్పుడు మన జనరేషన్ అన్న మారిస్తే మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకోగానే చిటికేస్తే అన్నీ అయిపోయేలాగా వాళ్ళ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఆ డిఎన్ఏ నుంచి, ఆ ప్యాటర్న్ నుంచి మనం ఏవైతే తీసుకొచ్చుకున్నామో మన నరాల్లోని గత జన్మల నుంచి కూడా అవన్నీ నిండిపోయి ఉన్నాయన్నమాట. అంటే అవ్వదు అని అనగానే అవ్వదు అంటే మొత్తం నింపేసుకుంటుంది అనమాట. అది అవుతుంది అని అనేటప్పుడు నువ్వు 10కి 10. ఇప్పుడు చూడండి, ఏదైనా సరే ఒక బల్బుని కనిపెట్టినప్పుడు కానీ, ఫోన్ కనిపెట్టినప్పుడు కానీ ఒక 100 సార్లు ప్రయోగం చేస్తేనే అది అయ్యింది. అంతేగాని ఇలా చిటికీలో వాళ్ళు ప్రయోగం చేయగానే అయిపోలేదు కదా. మీరు అమెజాన్ని చూడండి, ఫస్ట్ ఫోటో అని చెప్పి ఇంటర్నెట్లో మనకు తగులుతుంది. ఆ ఒక్క పర్సన్ మాత్రం ఒక చిన్న కంప్యూటర్, ఒక టేబుల్ వేసుకుని ఉన్నాడు. ఈరోజు ఆయన విజను మనం చూస్తున్నాం. అదే కంపెనీలో మన లక్షల మంది జాబ్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం. సో ఒకటి జరగాలి అని అంటే కనుక ఖచ్చితంగా మనం పాటుపడాలండి. మన డిఎన్ఏలోనూ లేకపోతే మనం జన్మల నుంచి తీసుకొచ్చుకున్నాం కాబట్టి కొంత టైం పడుతుంది. కానీ జరగకపోవటం అనేది మాత్రం అనేది జరగదు. ఎప్పుడైనా సరే చాలామంది, నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పారనమాట, శిల్పంగా మారాలంటే ఎన్నో ఉలిపోట్లు పడాలండి. అదే గడపగానే ఉండిపోవాలనుకుంటే ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ, ఒకటి అటు ఇటు కొడితే చాలు, గడప అయిపోయి అక్కడ ఉండిపోద్దంట. అందుకే మనం దాన్ని తొక్కుకుంటూ వెళ్తామమ్మా. ఆ శిల్పము ఎన్నో దెబ్బల్ని తిన్న తర్వాత ఒక అందమైన ఆకృతికి వచ్చి దానికి ఎన్నో అభిషేకాలు అవన్నీ చేసి మనం అక్కడ ప్రతిష్ఠ ఇచ్చినప్పుడు, ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు దానికి ఒక దైవత్వం వస్తుంది. అందుకే అందరూ చేతులెత్తి మొక్కుతారని. సో మీరు డిసైడ్ చేసుకోండి. 4 దెబ్బలు తినగానే యూనివర్స్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు అక్కడితో ఆగిపోయి అవ్వట్లేదు అని వెనక్కి వెళ్ళిపోతారా అప్పటి వరకు కట్టుకున్న దాన్ని? లేకపోతే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నేను ఎదుర్కోగలను, నేను అనుకున్నటువంటి డిజైర్ ప్లేస్కి వెళ్ళగలను అని చెప్పి తట్టుకుంటారా? మీకు హోపోనోపోనో చేస్తున్నప్పుడు చాలామంది నాకు కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే, చేస్తున్నాం కానండి రావట్లేదు.
ఎందుకు రావాలండి? నాకు అర్థం కాలేదు. మీరేమన్నా ఇప్పుడుది తీసేస్తున్నారా? ఒక ఇల్లు కట్టాలంటే ఫస్ట్ మీకు అనువైన ఒక స్థలం చూసుకోవాలి, మీకు ఓనర్కి బేరం కుదరాలి, మీరు డబ్బులు ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత ఉన్న ప్లేస్ని తవ్వాలి, పునాది వెయ్యాలి, స్తంభాలు వెయ్యాలి, ఒక స్లాబ్ వేయాలి, గోడలు కట్టాలి, మధ్యలో అసలు ఎన్ని బెడ్రూమ్స్ కావాలి, ఎక్కడ కావాలి, ఎలా కావాలి, ఒక ప్లానింగ్తో కట్టుకుంటూ వెళ్ళాలి. కట్టిన తర్వాత సిమెంట్ పూత పోయాలి, తర్వాత వచ్చేసి వాటర్ కొట్టాలి, తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఒక మంచి అందమైన ఇల్లు మీరు గృహప్రవేశం చేయాలి అని అంటే టక్కువని అయిపోతుందండి? అవ్వదు కదా, దానికి ఒక టైం పడుతుంది కదా. అలాగే ఇప్పుడు కూడా మీకు చెప్పాను, నేను ఎన్నో జన్మల నుంచి, ఎంతో చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ దగ్గర నుంచి, అమ్మమ్మల దగ్గర నుంచి, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైన ప్యాటర్న్ని, ఈ నెగిటివ్ ప్యాటర్న్ని మనం ఫిక్స్ చేసుకున్నాం. దాన్ని తీయాలంటే మీకు ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఎంత ప్రాసెస్, దాన్ని తీయడానికి కూడా అంత ప్రాసెస్ ఉంది. కొంతమంది చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి తెలుసా? వాళ్ళు 3D నుంచి 5Dకి టక్ మని జంప్ అయిపోగలుగుతారు. వై? బికాస్ వాళ్ళు ఒక్కటే నమ్ముతారు, గుడ్డిగా నమ్ముతారండి. మాకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లాజిక్ కాదు, ఇది మ్యాజిక్. నేను అడిగాను ఇస్తుంది, నేను అడిగాను అయిపోతుంది, నేను అడిగాను ఇది ఖచ్చితంగా నా ముందుకు వస్తుంది అన్నంత స్ట్రాంగ్గా ఎవరు నమ్ముతారో వాళ్ళకి అవుతుంది. కానీ కొంతమంది మాత్రమే ఇందులో స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు ధైర్యాన్ని కోల్పోకండి. మీరు ఆల్రెడీ పునాది వేసేశారు, మీరు ఇల్లు కట్టడమే తరువాయి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ క్రియేషన్ బుక్ అండి. ఇది అయిపోయిన తర్వాత గ్రాటిట్యూడ్ వాక్ బేర్ ఫుట్ మీద నేను చేయమన్నాను. ఎందుకు అని అంటే మూలాధార చక్రము మనకి ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్లో ఉన్నది అని అనుకోండి, మనకి ఏమైపోతుందంటే కోపము, చిరాకు ఇవన్నీ వస్తాయి. నేను ఆల్రెడీ చక్రాస్లో చెప్పేశాను, ఇప్పుడు చెప్పాను. కానీ అవన్నీ రావడం వల్ల డిస్టర్బెన్స్డ్గా ఉండడం కోసం అని చెప్పి ఆ వాక్ చేయాలి. మీకు ఫుట్లో 2 చక్రాలు ఉంటాయి కాబట్టి అవి వాటిని చక్కగా క్లియర్ చేసుకుంటూ మనకి కావలసినట్టుగా ఆ చక్రాన్ని క్లియర్ చేయడానికి కరెక్ట్ వేలో వీల్లాగా తిరగడానికి దానికి సహకరిస్తుంది. అలాగే దాని పైపెచ్చు మీరు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారో మీ సహస్రార చక్రానికి కూడా అది చాలా, ఇప్పుడు యూనివర్స్ ఏం ఆలోచిస్తుంది తెలుసా? నేను ఇచ్చిన వాళ్ళకి వీళ్ళకి కృతజ్ఞతగా ఉన్నారా లేదా? ఉన్నారా, అయితే ఓకే వీళ్ళకి ఇంకా ఇద్దాం అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు మనం అడగగానే ఇది అమ్మ నాకు కొంచెం నీళ్ళు తెచ్చిపెట్టి తల్లి నీకు చాక్లెట్ ఇస్తాను, ఇట్లా ఏదో బుజ్జిగా మనం చెప్పామనుకోండి, వాళ్ళు వెంటనే తెచ్చిచ్చారనుకోండి, మనకి ఎంత సంతోషంగా అనిపిస్తుంది. అమ్మో ఎంత బుజ్జి చేతులు వేసుకొని తెచ్చిచ్చావు తల్లి అని చెప్పేసి చక్కగా ముద్దాడడం ఇలా చేస్తాం. అంత ముద్దుగా అనిపించాలి. మనం ఎప్పుడు అనిపిస్తాము? మనకి యూనివర్స్ చేసింది మనం గుర్తించి గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే చెప్తామో అప్పుడు దానికి యూనివర్స్కి నచ్చుతాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ టెక్నిక్ ఎలా చేయాలనేది చాలా మందికి డౌట్ ఉంది. ఇది ఎప్పుడు చేయాలనేది కూడా డౌట్ ఉంది. ఓకే, మిర్రర్ టెక్నిక్ ఎప్పుడైనా సరే మీరు పొద్దున్నే నిద్రలేస్తారు కదండి, లేవగానే ఫస్ట్ మీ బెడ్కి మీకున్న థింగ్స్కి చుట్టూ ఏవో ఉంటాయి కదా, వాటికి ఒక 2-3 థ్యాంక్స్లు చెప్పాల్సిన ఉంటాయి. మనం నిద్రలేస్తున్న మన సోల్కి, బెడ్కి, పిల్లోకి, మన బెడ్షీట్కి, మన ఏసీకి, వీటికి థ్యాంక్స్ చెప్పేసిన తర్వాత ఈరోజు మీకు ఏం కావాలి అంటే, ఇప్పుడు నేనైతే ఏం చేస్తానంటే బాబ్ ప్రాక్టర్ గారు అని చెప్పేసి ఆయన ఒక చెప్పారు, ఆయన ప్రసంగాలు అనమాట. అది నాకు నాటుకుపోయింది. ఐమ్ హ్యాపీ అండ్ ఐమ్ గ్రేట్ఫుల్ దట్ మనీ కమ్స్ టు మీన్ ఇంక్రీజింగ్ క్వాంటిటీస్ త్రూ మల్టిపుల్ సోర్సెస్ అండ్ కంటిన్యూస్ స్పేసెస్ అని చెప్పి. ఇది నేను మంత్రాలు చదివినట్టే సక్ ఇంక ఏ పని చేసుకుంటున్నా కూడా నాకు ఆటోమేటిక్గానే అది వచ్చేస్తుంది అనమాట. సో నేను దాన్ని ఒక 21 టైమ్స్ చదివేసుకున్న తర్వాత నాకేదో ఉంటుంది. ఇప్పుడు ఈ నెలలో నాకు ఒకటి కావాలండి, దానికి సంబంధించిన ఒక ఎఫర్మేషన్ రెడీగా పెట్టేసుకుంటాను. టక్టక్గా చదివేసిన తర్వాత హ్యాండ్స్ని బాగా రబ్ చేసుకుంటాను. నేను కళ్ళ మీద పెట్టుకొని ఓపెన్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ చూసుకుంటాను అనమాట. హ్యాండ్స్ చూసుకున్న తర్వాత భూమాత దండం పెట్టుకుంటాను. ఎందుకంటే నేను భూమిలో ఇంకా కలవకుండా చక్కగా ఉన్నానంటే ఆమె ఇచ్చిందే కదా, 5 ఎలిమెంట్స్ కదండి. అని ఎయిర్ వదులుకున్న తర్వాత ఎయిర్కి ఇస్తాను. తర్వాత భూమాతని టచ్ చేసి దండం పెట్టుకుంటాను అనమాట. దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు నా కాలు పెట్టి 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత సరాసరి నేను అద్దం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మన ఫేస్ ఎలా అయినా ఉండనివ్వండి, అది అద్దం ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు కదా. మనం ఎలా ఉన్నా అలా చూపిస్తుంది. అయినా సరే మహా అందగతిలాగా నేను ఫీల్ అయిపోతాను, అందులో ఎటువంటి డౌట్ లేదు అనమాట. సో ఫీల్ అయిపోయి ఎంత బుజ్జిగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ అని చెప్పి నా అద్దంలో ఉన్న నా ప్రతిబింబానికి నేను థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత అప్పుడు నేను ఏదన్నా ఒక కోరికని, ఇప్పుడు మా బిజినెస్ ఉంది, అది ఇంకొంచెం పైకి వెళ్ళాలి, లైక్ ఇంకా మంచిగా ఎదగాలి, మాకు ఇంకా లాభాలు రావాలని ఏదైతే ఉంటుందో
నేను వాళ్ళకి అలా చెప్తానమాట. అరే చూసావా అసలు ఎంత బాగా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అంటే ఒక ఫ్రెండ్కి చెప్పినట్టు చెప్తాను ఫస్ట్ నేను. ఓకే, ఒక ఫ్రెండ్కి చెప్పినట్టు వాళ్ళ ఇది కొన్నారంట, బంగారం కొన్నారంట, కార్ కొన్నారంట, వాళ్ళ అత్తయ్య గారు తను ఎక్కడికో వెళ్ళారంట, అక్కడికి వెళ్ళి స్క్రాచ్ కార్డ్ తగిలిందంట, అసలుకి ఏం చూసినా కూడా వాళ్ళకి అంత సక్సెస్. అమ్మాయి అసలు హోపోనోపోనో చేస్తుందంట, సూపర్ చేస్తుందంట, క్రియేషన్ బుక్ రాస్తే అదరగొట్టేస్తుందంట, అసలు ఆ పిల్ల ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా అయిపోతుందంట, ఏం కావాలంటే అదంట, ప్రతి నెల ఎక్కడికో చోటుకి వెళ్తున్నారంట తెలుసా నీకు అని నేను ఇంకొక ఫ్రెండ్తో నా గురించి చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటా. దాని తర్వాత ఇది మితేష్ కట్రి అని చెప్పేసి ఆయన చేసినప్పుడు మేము నేర్చుకున్నామండి ఇది. సో ఆ తర్వాత నమస్కారం చేసుకొని హోపోనోపోనోని నేను ఒక 11 times or 21 times ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి నేను పదే పదే చెప్పుకుంటాను. చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఏంటి ఫస్ట్ ఏం చేశాను, ఎవరికో చెప్తున్నట్టుగా చెప్పుకొని తర్వాత హోపోనోపోనో చేసి ఇప్పుడు నా అంత హ్యాపీ పర్సన్ ఈ లైఫ్లోనే లేరు. నేను అసలు చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఏది కావాలనుకుంటే అది నాకు ఖచ్చితంగా యూనివర్స్ చేస్తుంది అని నేను నమ్మి కాసేపు ఒక 10 to 5 minutes నేను మిర్రర్తో ఇలా మాట్లాడుకుంటానండి. దాని తర్వాత ఇక నా దైనందినంగా చేసుకోవాల్సిన ఒక 10 to 5 minutes అన్నీ చేసుకున్న తర్వాత మెడిటేషన్లో అప్పుడు కూర్చుంటానమాట. ఒకవేళ నేను మెడిటేషన్ స్టార్ట్ చేస్తే 1 hour అయినా కూడా నేను బయటికి రావాలి అంటే నాకు అలారం మోగాల్సింది, అంత డీప్ మెడిటేషన్లో ఉంటాను. అది కూడా 4-4:30 మధ్యలో ఉంటానన్నమాట. నేను నెమ్మదిగా ఫస్ట్ బ్రీతింగ్ వర్క్ స్టార్ట్ చేస్తానండి. మెడిటేషన్ అనేది మార్నింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మిర్రర్ వర్క్ కూడా మార్నింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇన్ కేస్ మీకు కుదరకపోతే నైట్ పడుకునే ముందు మీరు మిర్రర్ వర్క్ చేసుకోవాలి. అంతేగాని మధ్యలో ఆఫ్టర్నూన్ ఇది మీరు అఫర్మేషన్స్ చెప్పుకోవడానికి స్విచ్ వర్డ్స్ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, కానీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉంటుందో అది ఎర్లీ మార్నింగ్ మీరు లేచిన తర్వాత ఆ 10 to 15 minutes మధ్యలో, లేదంటే నీకు కాసేపట్లో నిద్రపోతున్నాం అన్నప్పుడు ఆ 10 to 15 minutes బాగా యూజ్ అవుతుంది అనమాట. అలా చేసుకోండి. నేను డీప్ మెడిటేషన్ చేస్తాను, అందులోనే నాకు కావాల్సింది ఏంటో నాకు తెలుసు కాబట్టి మొత్తం ఇక్కడ సినిమా వేసేస్తాను అనమాట. మొత్తం 70mm కాదండి, ఐమాక్స్లోని సినిమా, అసలు మొత్తం నాకు ఏం కావాలో క్లియర్గా చూస్తానండి. నేను ఒకటే నమ్ముతాను, ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్ నాది కాదు, నాకు తెలియకుండా నేను తీసుకొచ్చి పెట్టుకున్నది. ఇప్పుడు కాదు నేను చెప్తున్నాను కదండి, కొన్ని డేస్ నుంచి నేను నా లైఫ్ని మార్చుకున్న కాడ నుండి నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేను కూడా అండి నెలలు సంవత్సరాలు వెయిట్ చేస్తాను నేను నాకు కావాల్సిన కోసం అని చెప్పి. అంతేగానండి మీరు కంగారు పడిపోయి అవ్వట్లేదనేసి కష్టపడి మీరు కట్టుకున్న దాన్ని పడగొట్టుకోకండి. హీలింగ్కి టైం పడుతుంది, 41 days చేయాలి. 21 daysకి మన బాడీలో సెల్స్ మారుతూ ఉంటాయండి. 41 daysకి మనం దానికి అలవాటు పడతాం. 6 monthsకి మనకు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేస్తే మీ లైఫ్ మీకు కావాల్సినట్టుగా మీరు మార్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మీరు దాని ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళేంత వరకు మీరు దానికోసం చేయాల్సిందే. డెస్పరేట్గా ఉండొద్దు. ఇప్పుడు హోపోనోపోనో చేశారు, ఎప్పుడు చేస్తున్నారు? మార్నింగ్ అవర్స్లో చేసుకోవచ్చు, లేదంటే నైట్ కూడా చేసుకోవచ్చు. గ్రాటిట్యూడ్ వాక్ మార్నింగ్ చేసుకోవచ్చు, నైట్ చేసుకోవచ్చు. మిర్రర్ టెక్నిక్ లేచిన వెంటనే 15 minutes లోపు చేయాలి, అలాగే పడుకోవడానికి 15 minutes ముందు చేయాలి. క్రియేషన్ బుక్ అనేది మార్నింగ్ అవర్స్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విజువలైజేషన్ కూడా మెడిటేషన్ అయిపోగానే చేసుకోవాలండి. అప్పుడు ఏంటంటే మీరు ఏదైతే విజువలైజేషన్ చేసుకుంటున్నారో అది మెడిటేషన్లోనే మీకు తెలియకుండా డీప్ డౌన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు మీకు అది ఆటోమేటిక్గా చక్కగా విజన్ వచ్చేస్తుంది. అది స్టార్టింగ్లో ఒక 1 week 10 days మీకు కొంచెం కష్టంగా ఉన్నా మీరు ఎప్పుడైతే అలవాటు చేస్తారో అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేయండి. నేను అందరికీ చెప్తాను, అసలు ఈ గ్రాటిట్యూడ్ వాక్ నేను పెట్టిందే మెయిన్ ఏంటంటే, మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీ బాడీ నుంచి ఏదో ఒక రకంలో టాక్సిక్ బయటకు వెళ్ళాలి కదండి. ఆ వెళ్ళాలి అని అంటే ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సూర్య నమస్కారాలు చేయండి, అద్భుతంగా ఉంటుంది. చంద్ర నమస్కారాలు చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. ఎక్సర్సైజ్ చేయలేము అండి, మాకు అంత టైం ఉండదు అని అనుకుంటే గ్రాటిట్యూడ్ వాక్ మార్నింగ్ అయినా చేయండి, లేదంటే నైట్ అయినా సరే కంపల్సరీ చేయండి. అలాగే సన్కి ఆల్రెడీ హెల్త్కి సంబంధించి నీలం కలర్ బాటిల్లో వాటర్ పెట్టుకొని కన్జ్యూమ్ చేయాలన్నారు కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మూన్ వాటర్ ఎప్పుడు చేసుకోవాలంటే పౌర్ణమి వచ్చినప్పుడు మాత్రమే మీకు మూన్ వాటర్ దొరుకుతుంది. ఉత్తప్పుడు కూడా డైలీ పెట్టుకోవచ్చు. మూన్ కనిపించినా కనిపించకపోయినా దాని ప్రభావం అయితే మన మీద ఖచ్చితంగానే ఉంటుందన్నమాట. ఇంకా స్విచ్ వర్డ్స్ మీ సందర్భాన్ని బట్టి, మీ సిచ్యువేషన్ని బట్టి నేను మీకు కొన్ని స్విచ్ వర్డ్స్ ఇస్తూనే ఉంటాను నేను. సో వాటిని స్విచ్ వర్డ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఎప్పుడు ఎలా అయినా సరే చదువుకోవచ్చు, ఎప్పుడైనా సరే చాంటింగ్ చేసుకోవచ్చు.
ఇక నెక్స్ట్ వచ్చేసి అఫర్మేషన్స్. ఇవి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మీరు రాసుకునేదైనా సరే అఫర్మేషన్స్ ఇప్పుడు ఏదైనా ఉందో ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ ఉందనుకోండి, 21 టైమ్స్ 41 టైమ్స్ అలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే చదువుకుంటూనే మీరు పనులు చేసుకోవచ్చు, లేదా హోపోనోపోనో కూడా మీరు వర్క్స్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఇవి ఎప్పుడైనా చేసుకునేవి అనమాట. కాకపోతే దేనికి జర్నల్, గ్రాటిట్యూడ్, విజువలైజేషన్, క్రియేషన్ బుక్, గ్రాటిట్యూడ్ వాక్, హోపోనోపోనో, మిర్రర్ టెక్నిక్, ఇవన్నీ వీటన్నిటికీ టైమింగ్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా అలాగే ఉంటుంది. దేనికైనా 41 డేస్ టైంని కేటాయించండి. అన్ని చక్రాస్ మీద మీరు హీలింగ్ కోసము చేసుకోవలసిందే. ఎప్పుడు కూడా మధ్యలో డ్రాప్ అవ్వద్దు. చాలామంది ఏంటంటే 41 డేస్ అని పెట్టుకుంటారు, మధ్యలో డ్రాప్ అయిపోతారు. ఏదైనా ఒకవేళ ఇది గుర్తుపెట్టుకోండి, మీరు 41 డేస్ అని పెట్టుకుంటారు కదా, పెట్టుకున్న తర్వాత మధ్యలో ఎక్కడైనా 21 డేస్కి అది బ్రేక్ అయిపోయింది అనుకోండి, మీకు ఇంకా హీలింగ్ కావాలని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేస్తే మీకు ఏమవుతుందని మళ్ళీ 41 డేస్ కంప్లీట్ చేసుకోగలగాలి. అలా కాదు, మాట్లాడితే బ్రేక్ అవుతుందంటే మీరు టెక్నిక్స్ అన్న చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ మధ్యలో వదిలేస్తే ఏ ప్యాటర్న్లో ఉన్నారు మీరు అక్కడే ఉంటారు, ఏమీ అవ్వదు. అలానేసి అంతకన్నా నష్టం ఏమీ జరగదు, కానీ ప్యాటర్న్ మార్చలేరు అనమాట మీరు. ఓకే, మీకు కొత్త డ్రెస్ కావాలన్నట్టు దాన్ని మీకు నచ్చిన ప్యాటర్న్లో కుట్టించాలంటే కొంత టైం పడుతుంది. అంతేగాని నేను ఇలాగే ఉంటానండి, 4 రోజులు చేస్తాను, 10 రోజులు చేస్తాను, వెంటనే అయిపోవాలండి, నాకు వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలని అంటే అవ్వదండి. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి సంబంధించింది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు కలిసి ఉన్నప్పుడు, లేకపోతే మీకు కొట్లాడుకుంటున్నప్పుడు, మీరు చేస్తున్నప్పుడు కోపంతో అంటున్నారా, కసి పగతో అనుకుంటున్నారా కూడా మీకు చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారు తెలుసండి, గొడవలు రాగానే గొడవ ఏది ఉందో దానికోసం మీరు మాట్లాడుకోండి, అంతేగాని గతాన్ని వీటిని తవ్వుకుంటూ మాట్లాడుకొని, నేను లేకపోతే నువ్వు నీకు ఇది అయిపోతుంది, నీకు అది అయిపోతుంది, నేను వెళ్ళిపోతే నీకు తెలుస్తుంది, ఈ కైండ్ ఆఫ్ మాట్లాడుకుని ఒకవేళ ఉంటే వెంటనే సారీ చెప్పుకొని హోపోనోపోనో చేసుకోండి. కోపంలో మనం 100 అనేస్తూ ఉంటాము, కానీ తర్వాత దాన్ని అలాగే వదిలేస్తాం అనమాట. అప్పుడు ఏమైపోతుందంటే మళ్ళీ మీరు గొప్పగా ఏం చెప్పుకుంటారు తెలుసా, నేను ఏమన్నానో తెలుసా, అసలుకి నేను ఇలా మాట్లాడగలను, నేను ఇలా అనగానే హడిలిపోయాను, నేను ఇలా కొట్టగానే మా వైఫ్ ఇలాగా అయిపోయింది, లేకపోతే నేను ఇలా తిట్టగానే మా వారు ఇలా అయిపోయారు. ఇలా మీకు మీరే 10 మందికి చెప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు, విన్నవాళ్ళు అయ్యో అని అంటారు, కానీ ఏమో మీ మీద కోపం ఉంటే భలే అయ్యిందిలే వీళ్ళకి అని వాళ్ళు చెప్పుకుంటారు. అప్పుడు ఏమైంది, మేము ఎనర్జీ షిఫ్ట్ అయ్యి ఇంకొకరి దగ్గరికి కూడా వెళ్ళింది. అలా అది షిఫ్ట్ అయ్యి 3D దగ్గర అలా వేలాడుతూ ఉంటుంది అనమాట. మీరు 5Dకి వెళ్ళాలంటే 4Dలో చేయాల్సిన ఏమీ చెయ్యకపోతే అలాగే అవుతుంది. మెయిన్ మిస్టేక్స్ ఇవే చేస్తారు, మిడిల్లో డ్రాప్ అయిపోవడం, చాలా ఎక్కువగా మీరు దాని గురించి ఆలోచించేయడం, అట్ ద సేమ్ టైం ఇప్పుడే అయిపోవాలని అనుకోవడం అనమాట. ఇవన్నీ కూడా మీరు చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్ అండి. ఓకే, ఎప్పుడైనా సరే మనం మెడిటేషన్ అది చేస్తున్నాము అని అంటే మీకంటూ కొంత టైంని కేటాయించుకోండి. నేను ఒప్పుకుంటాను, కొంతమందికి ఆ ప్రైవసీ ఉండదు. ఓకే, ఏదైనా సరే మెడిటేషన్ చేయడానికో, విజువలైజేషన్ చేయడం, ఎందుకంటే మీరు ఈ ప్యాటర్న్లోకి వస్తారు కదా, మీరు ఈ ప్యాటర్న్లోకి వచ్చినప్పుడు మీ ఇంటి చుట్టూ ఒక 5 మంది ఉన్నారనుకోండి, మీ ఇంట్లోనే వాళ్ళు ఇది నమ్మరు. అది నమ్మనప్పుడు మీకు ఏమైపోతుంది, అలా కష్టమైనప్పుడు మీరు ఏం చేస్తారంటే, మా వారు ఒప్పుకోవడం లేదు, మా అత్తగారు ఒప్పుకోవడం లేదు, మా ఇంట్లో ఎవరు నమ్మడం లేదు అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, అసలు నేను చేస్తే ఎలాగైనా సరే వాళ్ళు మారుతారు అనే హోప్ని మీరే ఫస్ట్ కోల్పోతారు. అలా అప్పుడు ఏమైపోతుందంటే మీరు ఫీలింగ్ అండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, మీరు చాలామందికి ఇంకొకటి కూడా డౌట్ ఉందండి, అసలు దేవుడు ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, సైన్స్ ఏంటి అని. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు దేవుడని నమ్మండి, లా ఆఫ్ అట్రాక్షన్ అని నమ్మండి, అది సైన్స్ పరంగా నమ్మండి. సైన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో సైన్స్ పరంగా మీరు నమ్మినా, మీరు అనుకున్నది మీ బ్రెయిన్ వేవ్స్ ఎప్పుడైతే దాన్ని ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్తుందో అప్పుడే జరుగుతుంది. దేవుడు పరంగా మీరు నమ్మినా అది ఏంటంటే దేవుడు చేస్తాడని మీరు నమ్మినప్పుడే అప్పుడే జరుగుతుంది. అంతే, అది సైన్స్ అయినా దేవుడైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ దాని మీద ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, చాలామంది మీరు మీ ఇంట్లో వాళ్ళతో వితండవాదం చేసి లాభం లేదు, వాళ్ళని అలాగే వదిలేసేయండి. ఎందుకంటే మీరు ప్యాటర్న్ చేంజ్ అయినంత ఈజీగా వాళ్ళు చేంజ్ అవ్వాలి అని అనుకోవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే అది స్టిక్కీ అయిపోయి ఉన్నారు. టైం పడుతుంది. మీరు ఒకవేళ ఆ ప్యాటర్న్లో ఆ వ్యక్తులు మీకు మ్యాచ్ కావట్లేదు అని అంటే మీరు వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. పదే వాళ్ళని ఈ విషయంలో నమ్మించడానికి, లేకపోతే వాళ్ళని దీంట్లో ప్రూవ్ చేయించడానికి మీరు ట్రై చేయకండి. వై? బికాజ్ వాళ్ళకి టైం పడుతుంది, వాళ్ళు ఇంకా ఆ జోన్లో ఉన్నారు. మీరేం చేయాలంటే ఎలాగైనా మారి నా వైపుకే వస్తారు అని నమ్మకంతో మీరు హోపోనోపోనో కానీ, ఏదైనా టెక్నిక్ కానీ, విజువలైజేషన్ కానీ, క్రియేషన్ బుక్ కానీ ఇవన్నీ రాసుకొని
నెమ్మదిగా మార్చాలమ్మా. ఒక పిల్లోడు పుట్టాడు, మీరు వెంటనే ఆ బాబు ఎదిగిపోవాలి, కాలేజ్కి వెళ్ళిపోవాలంటే అవ్వదు కదా. అలాగే టైం పడుతుంది కదా మనకి కూడా. సో మనం కూడా వాళ్ళకి టైం ఇవ్వాలి. ఉంటాయి, ఎప్పుడైతే మనం కొత్తగా ఏదన్నా నేర్చుకుని కొత్త దాంట్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు నమ్మడానికి టైం పడుతుంది. అది కూడా మీ యొక్క నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నేను కూడా ఇది వచ్చినప్పుడు మా వారు మేబీ చెయ్యలేదు అప్పుడు, ఓకే, కానీ నన్ను డిస్టర్బ్ చేయలేదు. నేను ఎందుకంటే ఇది నేర్చుకుని తనకి చెప్పాలి అనుకున్నప్పుడే నేను ఈ ప్యాటర్న్ని తన్ని విజువలైజేషన్లో నాకు హెల్ప్ చేస్తున్నట్టే నేను చేసుకున్నాను. అసలుకి నేను ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఎవరికి తెలియదు తెలుసా. 1 or 2, 3 మా వారికి తెలుసు, మా బాబుకి తెలుసు, నెక్స్ట్ వచ్చేసి 1 of the person తెలుసు, అంతే. ఇంకా నేను ఎవరికి కూడా చెప్పలేదు అసలుకి దీని గురించి, నేను ఇలా చేస్తున్నాను అది ఇదని. వై? బికాస్ నాకు తెలుసు, ఓకే, ఈ ప్యాటర్న్లో ఎంతమంది నా ఎదురుగుండా ఏం మాట్లాడతారు, నా వెనకాల ఏం మాట్లాడతారు, నేను తెలుసుకున్నాను. కాబట్టి నన్ను అది డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను అలాగా దాన్ని మార్చుకుని చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు వాళ్ళే నన్ను సలహాలు అడుగుతున్నారు, ఎలా చేయమంటారు, ఏం చేయమంటారు, అది అనేసి. ప్రతిదానికి నా దగ్గర ఏవైతే సొల్యూషన్స్ ఉంటాయో వాళ్ళకి ఇస్తాను. అలాగే మీరు కూడా వాళ్ళు మారడం కోసం చేయండి. ఫస్ట్ మీకు ఎనర్జీ లెవెల్స్ మీరు పెంచుకోండి అమ్మా. మీరు పెంచుకుంటేనే కదా. ఇప్పుడు మీరు ఒక ఇల్లుని క్లీన్ చేయాలని అనుకుంటారు కదా. ఇల్లుని క్లీన్ చేయాలంటే మీకు ఓపిక ఉండి మీకు ఆ ఎనర్జీ ఉంటేనే మీరు దాన్ని క్లీన్ చేస్తారు. మీకు జ్వరం ఉంది, జలుబు ఉంది, దగ్గు ఉంది, ఇప్పుడు బూజులు అన్నీ క్లీన్ చేసి అంట్లతో మీ మంచిగా బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేయడం మీ వల్ల అవుతుందా? అంటే మీ ఎనర్జీ సరిపోతేనే మీరు మిగతా వాటిని సరి చేయగలుగుతారు. సేమ్ వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కూడా అలాంటి డస్ట్తో ఉండిపోయినటువంటి నెగిటివ్ ఎనర్జీ. సో మనం వాటిని నెమ్మదిగా ఫస్ట్ మనం ఎనర్జీ తెచ్చుకొని వాటిని నెమ్మదిగా క్లీన్ చేస్తే అందంగా మారుతాయి. ఇంకా చాలామంది అడుగుతున్నారు, ఖచ్చితంగా ఇంటిని డీకట్లెట్ చేయాలా అనేసి. చెయ్యాలి అండి, చెయ్యాల్సిందే. మీరు ఇప్పుడు 1 kg షుగర్ కొన్నారనుకుందాం, మీ దగ్గర ఓన్లీ కేజీకి సంబంధించినటువంటి కంటైనర్ మాత్రమే ఉంది, కానీ మీరు ఆల్రెడీ 1/2 kg కందిపప్పు అనుకుందాం పని, ఓకే, అందరికీ అర్థమవుతుంది, ఇదనుకో అందరికీ అర్థమవుతుంది. 1/2 kg నింపేశారు. అప్పుడు మీరు కేజీ షుగర్ని ఆ కంటైనర్లో వేయగలుగుతారా? వెయ్యరు, 1/2 kg పడుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ 1/2 kg ఉన్నటువంటి దాన్ని తీసేస్తేనే అప్పుడు ఆ 1 kg కంటైనర్లో 1 kg షుగర్ని మీరు వేయగలుగుతారు. అలాగే మీరు ఇది తీయకుండా 1 kg అనేటటువంటి పాజిటివ్ షుగర్ని, అంటే షుగర్ అంటే మళ్ళీ షుగర్ ఇల్లంతా చల్లారు అనుకున్నారు, అలా కాదండి, నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. నన్ను ఇలా క్వశ్చన్లు అడిగే వాళ్ళు కూడా ఉన్నారు, అందుకని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ఆ 1 kg పాజిటివ్నెస్ అనే దాన్ని మీ ఇంట్లో నింపాలి అని అంటే ఆల్రెడీ మీకు నిండిపోయి ఉన్నటువంటి ఆ 1 kg నెగిటివ్నెస్ని బయటికి తీసేస్తేనే ఈ పాజిటివ్నెస్ని నింపగలుగుతారు. ఎనర్జీ అనేది మన కంటికి కనిపించదు, ఓకే. అదేదో సినిమాలో చూడండి, లాగిపెట్టి ఒకటి కొట్టి నొప్పిని చూపించానంటే ఎక్కడి నుంచి చూపిస్తాం మనం? నొప్పిని, బాధను చూపిస్తామా, నొప్పిని చూపిస్తామా? సో ఎక్స్ప్రెస్ మాత్రమే, అది ఎక్స్ప్రెషన్ చెప్తాం కానీ అది ఫీల్ చేయలేమన్నమాట. అదేదో సినిమాలో కరెంటుని చూపించండి అన్నట్టు అలా మనం చూపించలేము. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండిపోతే మీరు పాత వస్తువులు అవన్నీ పడేయలేదనుకోండి, ఆ నెగిటివ్ ఎనర్జీ అలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి రావాలంటే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళాల్సిందే, ఓకే. మీకు ఇలా చెప్తే మేబీ బాగా అర్థమవుతుంది అనుకుంటా. లక్ష్మీదేవి ఎక్కడుంటారండి? ఆమె నీట్గా, శుభ్రంగా, అందంగా, ఆర్గనైజ్డ్గా ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉంటారు. ఇప్పుడు తల్లులకి చెప్తున్నాను, అత్తగారులకి కూడా చెప్తున్నానండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సబ్జెక్ట్కి ఎక్కువ మిడిల్ ఏజ్ వాళ్ళు అలాగా ఎవరైనా అట్రాక్ట్ అయ్యారు అనుకోండి, ఇంట్లో పెద్దోళ్ళకి ఏముంటుందంటే వాళ్ళకి ఆ వస్తువుల మీద మమకారం ఉండి వాడినా వాడకపోయినా దాన్ని చక్కగా దాయాలని అనుకుంటారు. అప్పుడు అది ఏమవుతుంది తెలుసా, అది ఆల్రెడీ మీకు నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంది, ఓకే. నిండిపోయి ఉన్నదాన్ని మీరు పాజిటివ్గా ఎనర్జీకి మార్చలేదనుకోండి, అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకండి మనం ఎందుకు రోజు ఇల్లు గుమ్మాలు తుడుచుకోవటం, ఎందుకు కల్లాపేసుకోవటం, ఎందుకు ముగ్గులు వేసుకోవడం, అలా వదిలేయచ్చు కదా. మనసు ఎందుకు ఒప్పుకోదు? మనకి బూజులు ఎందుకు దులుపుకుంటున్నాము? నీట్నెస్ కోసము. నీట్నెస్ అంటే ఏంటి? మంచిగా ఆర్గనైజ్డ్గా ఉంటే సంతోషంగా ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ హెల్త్ బాగున్నది అనుకోండి, లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది. హాస్పిటల్లో ఎవరికో ఇవ్వాల్సిన అవసరం మనకు ఉండదు. అదేదో వాళ్ళకి ఇచ్చే బదులు మనమే ఇంట్లోకి ఏదో తెచ్చుకొని సంతోషంగా గడపగలుగుతాం కదా. ఆనందాన్ని ఇచ్చే వాటికి కావాలంటే అందంగా మీ ఇంటిని అలంకరించుకోండి. ఎందుకన్నా నేను ఎగ్జాంపుల్ చెప్పలేను. సో ఇంకొకటి వచ్చేసి, మీకు ఎప్పుడైనా కూడా ఎప్పుడైతే నీట్గా క్లీన్గా ఉండదో, మీ పిల్లలు జాబ్ అవ్వనివ్వండి, బిజినెస్ అవ్వనివ్వండి, మీ భర్తది కానివ్వండి, ఎఫెక్ట్ దాని మీద పడుతుంది. ఎలా పడుతుందో తెలుసా అండి? మీరు ఆల్రెడీ ఇంటిని ఇలా ఉంచుకున్నప్పుడు
మీకు వెళ్తారు పొద్దున్నే ఆశీర్వాదం తీసుకొనివ్వండి, లేదా దండం పెట్టుకుని వెళ్ళనివ్వండి. వెళ్ళినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని మీతో పాటు మీరు ఉతికిన బట్టలు కానివ్వండి ఏవైనా కానివ్వండి, ఆ ఇంట్లోనే తిరుగుతున్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే క్లింజర్గా ఉంటుందో పసిపిల్లలకి తొందరగా దిష్టి ఎందుకు తగులుతుందండి? ఓకే, వాళ్ళు అలా ఉంటారు, అంత ముద్దుగా ఉంటారు కాబట్టి. అలాగే మనం నీట్గా రెడీ వెళ్తున్నప్పుడు దానికి కూడా సరదా వస్తుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీ మీతో పాటు ఫాలో అవుతుంది ఎంతో కొంత. ఆ ఫాలో అయినప్పుడు మీకు రావాల్సిన వాటికి ఇప్పుడు నెగిటివ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి పాజిటివ్ రాదు. అంతే, నేను చెప్పాను కదా, లక్ష్మీదేవి రావాలంటే జ్యేష్ఠాదేవి వెళ్ళాల్సిందే. ఓకే, అప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఉన్న ప్లేస్ మంచిగా ఉండాలంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళాలి. మీతో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పాజిటివ్ రాదు. అందుకే మీరు ఎక్కడికన్నా వెళ్ళిన బిజినెస్ చేసినా, లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నా శాలరీ అది రాకపోవడానికి మీ విసుగు, మీ కోపము, మీ చిరాకు, వేరే వాళ్ళ మీద మీరు అరిచేది, ఇవన్నీ నెగిటివ్ పాయింట్సేనండి. మీరు ఇంట్లో వాళ్ళని ఎన్ని తిట్టుకున్నా ఏం చేసినా మీకుగా మీరు మారకపోతే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరు ఏం చేయలేరండి. ఇది అనుకుంటారా? చాలామంది తప్పుగా కూడా మాట్లాడతారండి. కొత్తగా కోడలు వచ్చిందనుకోండి, ఇవి వచ్చిన వేళా విశేషం అమ్మ అని అంటారు. అసలు అది కాదండి. మీరు సింగిల్, ఓకే, మీరు ఈ ప్రపంచాన్ని మీకున్న కర్మని హీల్ చేసుకోవడానికి మాత్రమే వచ్చారు. మీరు ఇలాగా ఆ అమ్మాయి మంచిది కానివ్వండి, చెడ్డది కానివ్వండి, మీ అత్తగారు మంచి ఆవిడ కానివ్వండి, చెడ్డ ఆవిడ కానివ్వండి, ఏది ఏమైనా సరే మీరు ఇంకొంచెం దాని మీద ఇంకా పెప్పరు, సాల్ట్ అన్నీ చేసి మంచిగా ఒక మంచి గాసిప్ని రెడీ చేసుకుని మాట్లాడుకున్నారనుకోండి, అది కూడా మీకు ఇప్పుడు చక్కగా మూటకెట్టి ఉంచుతుంది కర్మ. ఆహా, పలానా టైంలో నువ్వు పలానాది మాట్లాడావు కదా, నీకు ఇది అయితే ఈ జన్మలోనో లేకపోతే నెక్స్ట్ జన్మలోనో నేనే చూపిస్తా. అప్పుడు కోడలను కొడుతున్నాడు అత్తగారు చక్కగా చూస్తూ ఉన్నారనుకోండి, అది కూడా అంటే మిమ్మల్ని మళ్ళీ ఇంకొకరు కొడతారని కాదు, మీరు కొడితే ఎంత నొప్పి ఆ అమ్మాయి ఫీల్ అవుతుందో రేపు పొద్దున్న మీ ఆరోగ్యంలోనే ఎక్కడో అది మీరు ఫీల్ అవుతారు. అలా కాకుండా మీ అత్తగారిని ఎవరో ఏదో అంటున్నారు, లేకపోతే ఆమె ఇంకేదో అయింది, మీరు తనని ఏదైనా చేస్తున్నప్పుడు మీరు తనకి సపోర్ట్ చేయకుండా మంచిగా హాయ్ హాయ్ అనుకున్నారనుకోండి, మీకు కూడా సేమ్ కోడలకు కూడా ఇది అప్లై అవుతుంది అనమాట. అలాగే భర్త భార్య విషయంలో కూడా ఎప్పుడు కూడా ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల అంటే కూతురు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, ఆడపడుచు అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎక్కడ ఆడది గౌరవింపబడుతుందో అంటే లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇంట్లో ఎక్కువ ఆడపిల్లలు ఉంటే చాలా బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటంటే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వండి అమ్మా. ఓకే, ఆడబడుచుకి ఇవ్వద్దు అని మీరు చెప్పొద్దు. ఓకే, అక్క తమ్ముళ్ళు ఆ అన్న చెల్లెళ్ళు ఇలా ఉన్నప్పుడు భారీగా మనం ఇంకొకరి ఇంటికి వెళ్తాం కదా, ఆడబడుచుకి పెట్టద్దని చెప్పే హక్కు మనకి లేదు. ఓకే, ఇది కూడా నేను చాలాసార్లు విన్నా. మా కోడలు ఇవ్వనివ్వదండి ఇట్లాగా, మీకు అసలు హక్కే లేదు. అలా మీరు కనుక చెయ్యకపోతే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక గాజులని, ఒక చీరని, ఒక పువ్వులని, లేకపోతే ఒక చిన్న గిఫ్ట్ అని మీ వారు కొనడం ఏంటి, అసలు మీరే కొనేసి ఇవ్వాలి. ఎప్పుడైతే ఆడపిల్లలు సంతుష్టిగా ఉంటారో, కంట తడిపెట్టకుండా ఉంటారో, ఆ ఇంటికి కోడలు వచ్చినా, కూతురు వేరే వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళిపోయినా కూడా మంచి సిరి సంపదలు మనతో ఉంటాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇస్తేనే వస్తాయి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. స్పెషల్లీ లేడీస్ విషయంలో, లేడీస్ ఎక్కడ ఎక్కువ కంట తడి పెడతారో అక్కడ ఆ కారణం కనుక మీరైతే అది మీరే అనుభవించాలి. ఆ అమ్మాయి కాసేపే ఏడుస్తుంది, తర్వాత మాత్రం ఆ అమ్మాయి సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే వదిలేసుకుంటుంది వీళ్ళు ఇంతే అనేసి. కానీ ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ సిరి సంపదలు బాగుంటాయి. ఇది టెక్నిక్లో ది బెస్ట్ టెక్నిక్ అనమాట, ఇందులో ఎటువంటి డౌటు లేదు. లక్ష్మీదేవికి అలా ఉంటేనే ఇష్టము. కావాలంటే నేను అబద్ధం చెప్తున్నానని మీకు అనిపిస్తే మీరు ఒక 1 year ఇలా ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో ఎంతో మార్పు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడుకో. మీకు నచ్చలేదనుకో ఆ క్షణమే మొహం మీద చెప్పేసి దాని గురించి మర్చిపోండి. ఎందుకంటే మీరు వాళ్ళ గురించి చెప్పేదాన్ని అన్నింటినీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేస్తున్నారన్న విషయం మర్చిపోవద్దు. అలా మర్చిపోయారనుకోండి, అది స్టాక్ ఉండిపోయి మీరు ఇప్పుడు మేనిఫెస్టేషను, ఎఫర్మేషన్స్, క్రియేషన్ బుక్స్ ఇవన్నీ రాస్తారు కదా, ఇవన్నీ ఏమవుతాయంటే ప్లేస్ సరిపోదు అనమాట. సేమ్ ఇందాక చెప్పినట్టే 1 kilo కంటైనర్కి 1 kilo షుగరే పడుతుంది, అంతేగా మీరు 1/2 kilo అందులో ఉంచి ఇంకొక 1 kilo వేస్తానంటే పట్టదనమాట. అందుకే దీన్ని తీసేయాలి. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి, చక్కగా మంచి స్మైల్ ఉండాలి. మీరు బంగారం నగలే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బంగారం లాంటి నవ్వుతూ ఉన్నారనుకోండి ఇంట్లో బాగుంటుంది. ఫస్ట్ మీ ఫేస్ చూడగానే అందరికీ అరే చక్కగా లక్ష్మీదేవిలాగా నవ్వుతుందమ్మా అని ఒక ఫీలింగ్ మీ చుట్టుపక్కలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీరు కల్పించాలి. ఇంకా మీ అత్తగారు కానీ హస్బెండ్ కానీ ఎవరైనా సరే మీకు వ్యతిరేకంగా ఉంటే ఫస్ట్
వ్యతిరేకంగా ఉంటున్నారనే పాయింట్ మీ సబ్ కాన్షియస్ మైండ్ని నేను ఒప్పుకుంటా, ప్రజెంట్ అనుభవిస్తున్నాను కదండి, నాకు ఆ బాధ ఉంటుంది కదా అని మీకు అనిపిస్తుంది కదా, ఇది కూడా మీరు ఒకప్పుడు క్రియేట్ చేసిందేనమ్మా. చిన్నగా ఉన్న గొడవని పెద్దగా చేసుకోవడానికి, చిన్నగా ఉన్న వాటిని పెద్దగా ఊహించేసుకుని 1కి 4 మీరే చెప్పుకున్నారు. మీకు ఒకవేళ ఉద్యోగం పోయిందనుకోండి, అది ఉన్నప్పుడే ఆయన అలాంటోడు, ఈయన ఇలాంటోడు, అది అలాగా ఇది ఇలాగా అని అన్నీ చేసుకున్న తర్వాత మీ ఉద్యోగం పోతుంది. మీ బిజినెస్ పాడైపోయిందంటే వస్తారు, అప్పులు తీసుకుంటారు, వెళ్తారు, ఇవ్వరు, వస్తారు, ఏదో చిన్న వస్తువు కొంటారు, మళ్ళీ దానికి బేరాలు ఆడతారు. ఇలాంటివన్నీ మీరు ఫీడ్ చేసినవే మీ సబ్ కాన్షియస్ మైండ్కి. పెళ్లి కాకపోయినా కూడా వేరే వాళ్ళకి ఎవరికైనా పెళ్లి కాలేనప్పుడు మీరు వ్యంగ్యంగా వాళ్ళ గురించి మాట్లాడినవే ఇప్పుడు మీ పిల్లలకి పెళ్లి కావడం లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, తెలుసో తెలియక చేసిన ప్రతి దానికి హోపనపోన చేయండి. నేను అందుకే అంటున్నాను, ఒక పెన్ను పేపర్ తీసుకుని రాయండి. రాశారనుకో మీకు గుర్తొస్తాయి. గుర్తునొచ్చినన్నిటిని కూడా రాసి ప్రతిదానికి, ప్రతి ఒక్కరికి, ప్రతి విషయానికి మీరు హోపనోపోనో చేసి హీల్ చేసేసేయండి. హీల్ చేసిన తర్వాత ఖాళీ చేసుకోండి. నా సబ్ కాన్షియస్ మైండ్ని నేను పూర్తిగా ఖాళీ చేశానన్న ఫీలింగ్ మీకే కలుగుతుంది చేస్తూ ఉంటే. అప్పుడు మీరు చక్కగా దీన్ని ఫీడ్ చేసి మీకు కావలసిన దాన్ని మీకు నచ్చినట్టుగా మార్చుకోండి. అందరికీ ఒకే టైం పట్టదు. నెల పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. కానీ వన్స్ మీరు యూనివర్స్లోకి రిలీజ్ చేసిన తర్వాత ఏదైనా సరే జరగాల్సిందే. అన్నిటికన్నా కీ అండ్ కోర్ పాయింట్ ఏంటంటే మెడిటేషన్. చక్రాస్ హీల్ చేసుకుని మెడిటేషన్ ఎప్పుడైతే మీరు డీప్గా చేసుకుని మీ అంతటా మీరు ఎవరు చెప్పకపోయినా కూడా విజువలైజేషన్ చేసుకుంటారో అప్పుడు మీకు ఆటోమేటిక్గానే అన్నీ జరగడం మొదలవుతాయి. ఇంటినే కాదు క్లీన్ చేసుకోవడం, బ్రెయిన్లో ఉన్న కట్లర్ని తీసేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పక్క వాళ్ళ గురించి మీకు ఏదైనా తిట్టుకున్నారు, ఇప్పుడు మీకు బాధ అనిపించింది, సడన్గా ఒక మాట అన్నారండి, నీకు అసలు బుద్ధి ఉందా అని ఎవరన్నా అన్నారనుకోండి, మీకు మళ్ళీ నీకుందా అనే బదులు హోపనోపోనో చేసుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు ఏముంది, కోపము నార్మల్, కూల్ అలా అనుకోండి. కనీసం మీకు మీ దాంట్లో అప్పుడు మీరు రియాక్ట్ కావట్లేదని మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది అనమాట. ఓహో, ఎవరైనా ఏమన్నా కూడా మనం రియాక్ట్ కావట్లేదు. అదేంటండి అందరూ అంటుంటే మేము పడుతూ ఉండాలా అని మీకు అనిపించవచ్చు. అందరూ అంటుంటే నేను పడమని చెప్పాను కానమ్మా, దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. అలా అంతే. మీరు అప్పుడు వాళ్ళని ఎలా చూడాలంటే ఇదంతా నెగిటివ్ బ్యాచ్, మనకొద్దు, మనం అంతా పాజిటివ్ బ్యాచ్. సో మన బ్యాచ్లోకి వాళ్ళని ఎలా అయినా తీసుకొచ్చేయాలని అనుకోవాలన్నమాట. మీరు ఇంకొకటి కూడా ఏం చేయాలంటే మీతో ఎవరైతే బాగోరో వాళ్ళని చక్కగా పొగిడి చూడండి. ఏంటి వదినా ఈరోజు ఇంత అందంగా ఉన్నావు నువ్వు, అది ఇది అనేసి అలాగే మీ అత్తగారు ఉన్నారనుకోండి, అత్తయ్య గారు అసలు మీరు చేశారనుకోండి వంట అదిరిపోతుంది తెలుసండి, ఈ వంట నన్ను చేసి పెట్టమని మీ అబ్బాయి అడుగుతున్నారండి అని. ఇలాగా మీ వారు వచ్చినప్పుడు అలసిపోయి వచ్చారనుకోండి, అయ్యో పాపం అలసిపోయి వచ్చారు, సర్లే అండి ఈ పని ఎప్పుడు ఉండేదే, నేను చక్కగా నేను నీకు చేసి పెడతాను. నాకు తెలుసు మీరు అలసిపోతారని, ఎందుకంటే హౌస్ వైఫ్ జాబ్ అన్నిటికన్నా టఫెస్ట్ జాబ్ అన్న విషయం నాకు కూడా తెలుసండి. కానీ మీకోసం కొన్ని థింగ్స్ మార్చుకోవాలంటే మీ ప్యాటర్న్ని కొద్దిగా మార్చాల్సి వస్తుంది. ఓకే, అప్పుడు వాళ్ళే ఆటోమేటిక్గా మన ప్యాటర్న్లోకి వస్తారు. అప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మీరు సక్సెస్ అవుతారు కదా. 1 రూపీ వచ్చినా, ఒక చిన్న సక్సెస్ వచ్చినా, నేనైతే తెలుసా, నేను ఆల్రెడీ మీకు వీడియోస్లో చెప్పాను, బటర్ పన్నీర్ మసాలా చపాతీ తినడం అంటే ఇష్టం అండి అనేసి. దాన్ని మేనిఫెస్టేషన్ చేశాను. నేను అది 10 మందితో షేర్ చేసుకున్నాను. నీకు ఆ తర్వాత నాకు ఏం కావాలన్న ఫుడ్ విషయంలో ఒక్క మాట చెప్పగానే వెంటనే నా దగ్గరకు వచ్చేసింది. మీరు షేర్ చేసుకుంటూ ఉండాలి. సంతోషాన్ని మోర్ అండ్ షేర్ చేసుకోవాలి. మీరు ఏదన్నా కొత్తగా చేయాలనుకున్నట్టు మాత్రం చాలా సీక్రెట్గా ఉంచుకోవాలండి. అయ్యేదాకా అసలు మీకు తప్ప పక్కోళ్ళకి కూడా చెప్పకూడదు అనమాట. అంటే ఎలాంటి వాళ్ళకి చెప్పకూడదు అంటే ఇది స్ప్రెడ్ చేసి ఏమవుతుందిలే అనుకునే వాళ్ళకి చెప్పకుండా మీకు బాగా సపోర్ట్ చేస్తారనుకున్న ఒక్క పర్సన్, అసలు ఎవరు లేరండి నాకు అనిపిస్తారా, వెళ్ళి మీ అద్దానికి చెప్పుకోండి. అసలు మిర్రర్కి అన్న ఎక్కువ మంచి ఫ్రెండ్ ఎవరైనా ఉంటారండి. ఎందుకంటే అది మనమే ఎదురుగుండా ఉన్న, మనం ఏం చెప్తామో అదే వింటుంది. అది మనం ఏం ఫీల్ అవుతామో అది ఫీల్ అవుతుంది. మనం ఎంత గొప్పగా మన గురించి ఊహించుకొని మనం రాసుకొని మనం ఫీల్ అయ్యి చెప్తామో అదే మన రియాలిటీలోకి తీసుకొస్తుంది. అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్కి అది ఫీడ్ చేస్తుంది. ఇంతకన్నా గొప్ప ఫ్రెండ్ ఇంకెవరు ఉండరండి. సో ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు మీరు అడిగిన క్వశ్చన్స్లో చాలా వాటికి నేను ఇందులో ఆన్సర్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రోజు నుంచి కనుక మేము మారాలి అని అనుకుంటున్నామంటే నేను ఈ రోజు నుంచి నా లైఫ్ని అద్భుతంగా మార్చుకుంటున్నాను అని నాకు మెసేజ్ చేయండి. అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే ఎంతమంది దీనికి కనెక్ట్ అయ్యారనేది నాకు తెలుస్తుంది. మై లైఫ్ ఈజ్ ఆసమ్, బ్యూటిఫుల్ అండ్ గ్రేట్ అండి. నేనైతే ఇది ఫీల్ అవుతున్నాను. మీరు కూడా అలాగే ఫీల్ అయితే మై లైఫ్ ఈజ్ గ్రేట్ఫుల్ లైఫ్ అని చెప్పి మీరు నాకు మెసేజ్ చేయండి. కానీ మర్చిపోకండి, ఈ టాపిక్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా మందికి డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్.